ఓం శాంతి. 13/3/2022. ఈరోజుటి మురళి ఆధారంగా మురళి మనోహర యాత్ర. బ్రహ్మ బాబా 5 అడుగులు. నేను పరమాత్మ స్నేహిని. పరమాత్ముని సమీప సంతానమును. అడుగడుగులోనూ నా అలౌకిక తండ్రి బ్రహ్మ బాబాను అనుసరిస్తాను. ప్రియమైన బ్రహ్మ తండ్రి, మీరు ఈ సంగమ యుగములో మాకు శివబాబాకు మాధ్యమముగా అయ్యారు. మరియు ఉదాహరణ మూర్తిగా నిలిచారు. శివబాబా, మీరు మాపైనున్న స్నేహముతో మాకు శక్తిశాలి ఉదాహరణమూర్తి అయిన బ్రహ్మ బాబాను ఆదర్శముగా ఉంచారు. నేను నా ప్రతి అడుగులో బ్రహ్మను అనుసరిస్తాను. శివబాబా, నేను స్వంతముగా పురుషార్థము చేయలేను. కావున నేను ప్రతి అడుగులో బ్రహ్మను అనుసరిస్తాను. నాకు ఇదియే సులభం అనిపిస్తుంది బాబా. నేను అడుగులో అడుగు వేసి నడుస్తాను. బ్రహ్మమా సర్వస్వ త్యాగిగా అయ్యారు. మనసు బుద్ధిలో పూర్తిగా మీ స్మృతిని కలిగి ఉన్నారు. నేను బ్రహ్మ బాబా వలె ప్రతి కర్మను శ్రీమతానుసారముగా చేస్తాను. మరియు న్యారా ప్యారాగా ఉంటూ చేస్తాను. నా తండ్రి బ్రహ్మ బాబా దేహ సంబంధాలలో కూడా సర్వంశ త్యాగిగా ఎలా ఉండొచ్చో నాకు స్పష్టముగా చూపించారు.
ప్రియ బ్రహ్మ మా మీరు బేహద్దు యజ్ఞమును సంరక్షిస్తూ కూడా జీ హజూర్ అంటూ మాకు ప్రత్యక్ష స్వరూపముగా నిలిచారు. శివబాబా ప్రతి ఆజ్ఞను ఖచ్చితంగా పాటించారు. ఆజ్ఞాకారి బ్రహ్మబాబా ఈ బేహద్దు డ్రామాలో మీరు విశేషమైన ఆత్మ. మీరు మాకు తల్లిగా మరియు తండ్రిగా అయ్యి విచిత్రమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రియమైన బ్రహ్మబాబా, మీ నుండి మాకు 2 విధాల పాలన లభించుచున్నది. బ్రహ్మమా, మీరు సంకల్ప స్వప్నములో ఒకే పతి అయిన శివ్ బాబాను తప్ప మరెవ్వరిని స్మృతియే చేయలేదు. మీరు నిజమైన విశ్వాసపాత్రునిగా నిలబడ్డారు. మాకు అదే ప్రేరణను ఇచ్చి ఉన్నారు. ఒకే బలము, ఒకే విశ్వాసము అనే పాఠాన్ని నేను మీ నుండి నేర్చుకున్నాను. ప్రతి పరిస్థితిని సులభముగా దాటుకునే సాధనము ఇదియేనని నేను అర్థం కూడా చేసుకున్నాను. నేను బ్రహ్మమాను విశ్వ సేవాధారిగా చూశాను. ప్రియమైన బ్రహ్మబాబా, నేను మీలో నిర్మాణము మరియు నిశ్చింత చక్రవర్తిగా ఉంటూ పురుషార్థము చేయటం చూశాను. మీరు నిర్భయముగా ఉంటూ మా పురుషార్థాన్ని కూడా వేగవంతము చేస్తున్నారు. బ్రహ్మమా, మీ సత్యత శక్తితో
నిందించిన వారిని కూడా వంచి చూపించారు. కర్మ బంధన ముక్తముగా ఉంటూ ఫరిష్తాగా అయ్యి చూపించారు. శివబాబా, నేను బ్రహ్మబాబా ఈ 5 అడుగులలో అడుగు వేసి సంపూర్ణమవుతాను. బ్రహ్మబాబానే పూర్తిగా ఫాలో చేస్తాను. శివబాబా, నేను నాది నీది అనే దేహాభిమానం నుండి దూరమై బ్రహ్మబాబా వలె సర్వంశత్యాగిగా అవుతాను. పురుషార్థములో విశాల భావనను ఉంచుకొని విశ్వ పరివారమంతా నా పరివారము అని భావిస్తాను. బేహద్దు భావనతో తనువు, మనసు, ధనములలో సమృద్ధిని పొందుతాను. శివబాబా, నేను పురుషార్థములో, సేవలో చిన్న మనసుతో అధిక శ్రమ చేయను. పెద్ద మనసును కలిగి సఫలతను పొందుతాను. పెద్ద మనసుతో పెద్ద తండ్రి అయిన శివ్ బాబాను రాజీ చేసుకుంటాను. నేను విశ్వ కళ్యాణకారిని. విశాల హృదయముతో బేహద్దు భావనను ఉంచుకుంటాను. శివబాబా, నేను హద్దు స్థానములో నివసిస్తున్నా మనసులో బేహద్దు భావనను కలిగి ఉంటాను. సదా బేహద్దు తండ్రి హృదయములో నివసిస్తాను. శివబాబా, స్థూలంగా ఈ శరీరము నివసించటానికి హద్దు స్థానము లభించిన నా హృదయాన్ని మాత్రం
విశ్వమంతా నా పరివారము అని గుర్తుంచుకుంటాను. నేను బ్రహ్మ బాబాను అడుగు అడుగులోనూ గమనిస్తూ అనుసరిస్తాను. నేను బేహద్దు టీచరును. ప్రియ బ్రహ్మ బాబా వలె నా హద్దు భావనను బేహద్దులోనికి పరివర్తన చేసుకుంటాను. నాది అనే భావనను నీదిగా మార్చుకొని బ్రహ్మ బాబాను ఫాలో చేస్తాను. నేను హద్దు అంచులను వదిలివేశాను. నేను బేహద్దు చక్రవర్తిని. హద్దు నామరూపాలను వదిలి విశ్వరాజ్య సింహాసనము పొందుతాను. బేహద్దు సుగంధమును వ్యాపింపచేస్తాను. విశాల హృదయముతో సేవను చేస్తాను. నేను నా మాటలను సత్యముగా స్పష్టముగా ఉంచుకుంటాను. స్వస్థితి స్వసేవల బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తాను. నేను సర్వశక్తివంతుడైన తండ్రి శివ బాబాకు సహయోగిని. నేను విజయీ ఆత్మను. శివబాబా మీ స్మృతితో మీ జతతో నా టెన్షన్ అటెన్షన్లోకి మారిపోయింది. నేను శ్రమ నుండి ముక్తముగా ఉన్నాను. నేను విశ్వ కళ్యాణకారిని. నా సంపర్కంలోనున్న ప్రతి ఆత్మకు ఈశ్వరీయ ఆహ్వానాన్ని ఇస్తున్నాను. అందరితో స్నేహమిలనము చేస్తున్నాను. శివబాబా విశ్వసేవ ద్వారా నా సమయము, నా మాటలు, నా సంకల్పాలు పూర్తిగా పొదుపు అవుతున్నాయి.
ఈ ఆధ్యాత్మిక బడ్జెట్ నాకు చాలా ఉపయోగకరముగా ఉంది. నేను నా శక్తులను వేస్ట్ నుండి బెస్ట్లోనికి మార్చుకుంటున్నాను. శివబాబా, నేను విశ్వసేవలో స్వఉన్నతికి ప్రాధాన్యతను తప్పక ఇస్తాను. నేను బేహద్దు ఆత్మీక స్వమానములో ఉంటూ పూజ్య స్వరూపంగా అవుతున్నాను. భక్తి మార్గములో చూపిస్తున్న ఆ పూజ్య స్వరూపము నాదేనని నాకు స్పష్టమయ్యింది. నా భక్తులు తమ తమ భావనకు అనుగుణంగా నాకు చక్కని రూపాన్నే ఇచ్చారు. నేను గుప్త రూపంలోనున్న పూజ్య ఆత్మను. నా దయా దృష్టితో పూర్తి సృష్టిని మార్చివేస్తాను. శివబాబా, మీరే నా ప్రపంచము, మీరే నా సర్వస్వము కూడా. నేను నా నయనాలలో ఒక్క మిమ్మల్నే ఉంచుకున్నాను బాబా. నేను దేహ స్మృతి నుండి పూర్తి అతీతముగా ఉన్నాను. నేను ఆత్మను, విఘ్న వినాశకుడను. నేను నాలో సర్వశక్తులను భర్పూరుగా ఉంచుకున్నాను. మరియు విశ్వములోనున్న సర్వాత్మల విఘ్నాలను సమాప్తము చేస్తాను. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. సర్వశక్తులు నా జన్మసిద్ధ అధికారము. సర్వశక్తులు నా వారసత్వము కూడా. నా ఎదురుగా
ఎటువంటి విఘ్నము కూడా నిలబడలేదు. నేను డబల్ లైట్ స్థితిలో ఉన్నాను. సదా శుభ సంకల్పాలనే రచన చేస్తాను. విశ్వమంతా శుభ సంకల్పాల వైబ్రేషన్స్ను వ్యాపింపచేస్తున్నాను. ఓం శాంతి.